హాయ్ హలో నమస్తే, నేను మీ గిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలయ్య బాబు గారు దాదాపుగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి స్వర్ణోత్సవ వేడుకలు 1వ తేదీన జరగబోతున్నాయి. సో ఈ విషయం గురించి మనతో ఆయన అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి బాలయ్య గారి అభిమాని, అదేవిధంగా తెలంగాణ యువజన నాయకుడు నాగేష్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే నాగేష్. నమస్తే. బాలయ్య గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి? అవి ఏ విధంగా ఉండబోతుందంటే, అగ్ర హీరోలో ఉన్న బాలకృష్ణ గారు ఈ తరానికి ఉన్నారు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళ తరం వచ్చే చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున వీళ్ళ తరం నడుస్తుంది. వీళ్ళు 50 సంవత్సరాలు అనేది పూర్తి చేసుకోవడం, ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు తీస్తూ ఇట్లు కొట్టడం బాలయ్య ఒక్కరికి చెందింది. మిగతా హీరోలు పోల్చుకోండి మీరు. ఇప్పుడు ఉన్నారు వాళ్ళ పేర్లు అంటే నాగార్జున కానీ, చిరంజీవి కానీ, వీళ్ళు ఎక్కడ కూడా సినిమా రిలీజ్ అయినా కూడా ఒక 50 days ఆడడం కష్టం. కానీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కూడా బాలకృష్ణ గారి సినిమాలు 100 days నడుస్తున్నాయి. కర్నూలు కానీ, కడపలో కానీ, రాయలసీమ కానీ, తెలంగాణలో కానీ. వీటిని అభిమానులు కానీ అందరు కానీ చాలా బాగా ఆయనకి ఈ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవ్వాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్వర్ణోత్సవాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి వెన్యూలో కైతలాపూర్ నుంచి మళ్ళీ నోవా హోటల్కి వీళ్ళు వెన్యూని మార్చడం జరిగింది. ఎందుకు మార్చారు? ఎందుకు మార్చమంటే వచ్చే ఏర్పాట్లు అనేది మనకి వాతావరణం ఒకటి బాగోలేదు కారణం. రెండోది వచ్చేసి అక్కడ పార్కింగ్ అనే సమస్య. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ ఓపెన్గా ఉండే ఇప్పుడు ప్లేస్లు అనేది ఫ్లైఓవర్ పడడం ఒకటి, అండ్ సరిపోదు ప్లేస్ అనేది, ఇబ్బంది అవుతుంది పబ్లిక్కి. నోట్లు అనేది పార్కింగ్ ఉంది, హాల్ ఉంది, అంత ఉంది, వర్షం పడినా కూడా ఏం కాదు. ఆ విధంగా ఆలోచన పునరు నుంచి అక్కడ పెట్టాల్సి వచ్చింది. ఈ స్వర్ణోత్సవానికి సంబంధించి ఎన్టీఆర్ గారికి కానీ, కళ్యాణ్ రామ్ గారికి కానీ ఇన్విటేషన్ అందడం జరిగింది. వాళ్ళకి ఆహ్వానం అందింది. వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళ అభిప్రాయం. వాళ్ళకి ఆహ్వానం అందింది, రావాలి. వస్తారని మీరు అనుకుంటున్నారు? రావాలనుకుంటున్నాం. గతంలో మనం చూసుకుంటే కొన్ని వీడియోస్లో కానీ, కొన్ని సందర్భాల్లో కానీ బాలయ్య గారు ఎన్టీఆర్ గారికి కానీ, అదేవిధంగా కళ్యాణ్ రామ్ గారికి కానీ ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళని ఏదో సైడ్ చేసినటువంటి విధంగా చాలా సందర్భాల్లో మనం చూసాం. లేదు, సో అలాంటి సందర్భాలే ఇక్కడ కూడా చేస్తారని అనుకొని ఎన్టీఆర్ గారు వస్తారా? లేదు, అలాగేం లేదు. వాళ్ళంతా ఒకటే కుటుంబం, ఒకటే ఫ్యామిలీ. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటే బయట వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా ఇచ్చుకుంటారు. అలాగేం లేదు, వాళ్ళంతా కలిసే ఉంటారు, వస్తారు. పోయినసారి కూడా వేరే బర్త్డే ఉండలో ఆయన బయటికి వెళ్ళిపోయారు. ముందే అన్ని బుక్ చేసుకుని టికెట్లు రావడం కుదరలేదు. కైతలాపూర్లో రామారావు గారిది ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 100 yearsది. ఇప్పుడు ఈసారి తప్పకుండా వస్తారు. వస్తారని మీరు అనుకుంటే వస్తారు. ఈ 50 years స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి కదా, సో ఈ జరగడం ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వర్ణోత్సవ వేడుకలో మోక్షజ గారిని కూడా త్వరలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. మోక్షజ బర్త్డే కూడా వస్తుంది. ఆయన బర్త్డే రోజు సందర్భంగా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎవరితో తీస్తున్నారు, ఎప్పుడు తీస్తున్నారు, సినిమా ప్రారంభం, దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. సినీ ప్రముఖులు అందరూ హాజరవుతున్నారు, కన్నడ కానీ, తమిళ్ కానీ. అంటే సినిమా ఇండస్ట్రీలో బాలయ్య గారి ఫ్యామిలీకి కానీ, నాగార్జున ఫ్యామిలీకి కానీ, లేకపోతే చిరంజీవి ఫ్యామిలీకి కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళే, వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ హీరోసే, వాళ్ళ కొడుకులు కానీ, వాళ్ళ అల్లుళ్ళు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు, వీళ్ళ ఫ్యామిలీలే ఉంటున్నాయి. మిగతా వాళ్ళని తొక్కేస్తున్నారు. ఆ తొక్కేయడం వెనకాల కూడా చిరంజీవి గారి హస్తం ఉంది, నాగార్జున గారి హస్తం ఉంది, బాలయ్య బాబు గారి హస్తం ఉంది. పెద్ద హీరోలే చిన్న హీరోలను రానివ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇంకో సపోర్ట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి చేయట్లేదు అంటారు. దీనికి అలా ఏం లేదు. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఉన్నారు, ఆయనకి వారసత్వం కావాలి. ఎన్టీ రామారావు గారు ఉన్నారు, వచ్చిన కొడుకులు కానీ, హరికృష్ణ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ. ఇప్పుడు రామకృష్ణ గారు అయితే ఇండస్ట్రీ లేకపోవచ్చు, వాళ్ళిద్దరు సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ హరికృష్ణ గారి కొడుకులు కళ్యాణ్ జూనియర్ గారు వచ్చారు. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఈయన తరం అయ్యే టైంకి వాళ్ళు వారసులు ఉండాలి కదా. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కూడా కాపాడుకొని రావాలి కదా. ఎవరు వచ్చినా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, ఎవరు వచ్చినా కూడా సపోర్ట్ ఇస్తారు. అలా ఏం లేదు. అలా సపోర్ట్ ఇచ్చి ఎంతమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది? ఎంతమందిని సపోర్ట్ ఇచ్చి చేయడం జరిగిందంటే, వాళ్ళకి టాలెంట్ ఉండాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు సినిమాలు తీసుకోవాలి. ఇలా మిగతా వీళ్ళతో కాకుండా మిగతా హీరోలు ఉన్నారు కదా, వాళ్ళు డైరెక్ట్ ఇలాగ వచ్చినారు కదా. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ వల్లే వచ్చారు కదా. ఇప్పుడు అంతా చాలా మంది చెప్పుకుంటారు, బాలయ్య బాబు వల్ల మేము వచ్చాము ఇండస్ట్రీకి, మాకు సపోర్ట్ చేశారు, మాకు డైరెక్టర్గా కానీ హీరోగా కానీ మాకు అవకాశం ఉన్నారు. చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఒక 2 పేర్లు చెప్పు. ఇప్పుడు సప్తగిరి,
సో ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి వచ్చాడు. ఓకేనా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి బాలయ్య బాబుకి ఏం సంబంధం? లేదు, ఫ్యాన్స్ పరంగా సపోర్ట్ ఇస్తే కూడా చాలా మంది హీరోలు అయ్యారు కదా. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాను సునీల్, ఆయన కూడా హీరో అయ్యాడు. చిరంజీవి గారి పేరు చెప్పుకుని వచ్చినట్టు కదా. ఇప్పుడు ఆలీ ఉన్నాడు, ఆయన కూడా హీరో, కమెడియన్. ఆయన కూడా హీరోలు, ఈ హీరోగా చాలా రోల్ చేశారు, ఆయన కూడా చెప్పుకున్నాడు కదా. అది చాలా వేరు, ఫ్యాన్స్ సపోర్ట్ చేయడం వేరు. లేదు కానీ హీరోలు సపోర్ట్ చేయడం వేరు. నేనేమంటున్నా అంటే హీరోలు సపోర్ట్ చేయట్లేదు, పెద్ద హీరోలు ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు అని నేను అంటున్నా. సపోర్ట్ చేస్తున్నారు. ఎవరు కొత్తగా వచ్చినా కూడా వాళ్ళకు కూడా వీళ్ళు థియేటర్స్ కానీ ఇవ్వడం కానీ, తర్వాత వాళ్ళ సినిమాకి ఇబ్బంది కలగకుండా చూడడం, ఎలాంటి ఇబ్బందులు ఏమి లేదు. ఇదన్నీ బయట పుకార్లు, కొంతమంది నిర్మాతలు కొంతమంది ఉంటారు అక్కడక్కడ, అలాంటి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇట్లా మీ ప్రెస్ వాళ్ళకి ఇలా తప్పుడు సమాచారం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.